హాయ్ బ్రో. ఆయన ఎలా రాశారు? పర్లేదండి, బాగానే రాశాను. ఎలా వచ్చింది పేపర్? చాలా సింపుల్గా వచ్చిందన్న. చాలా అర్థమేంటి కానీ రీజనింగ్ అయినా జనరల్ అవేర్నెస్ అయినా చాలా సింపుల్గా వచ్చింది. దట్ టైం మేనేజ్మెంట్ రావాలి మనకి. టైం మేనేజ్మెంట్ వస్తే ఈజీగా ఉంది పేపర్. ఎన్ని అటెంప్ట్ చేశారు? నేను అటెంప్ట్ 61 అటెంప్ట్ చేశానన్న. 61? టైం ఏమైనా మిగిలిందా? టైం అసలు మిగలదన్న. అర్థమేటిక్ చేస్తుండగా ఒక 4 క్వశ్చన్ వదిలేసాను అర్థమేటిక్ చేస్తాను. నీకు ఫేవరబుల్గా ఏ సబ్జెక్ట్ వచ్చింది? ఫేవరబుల్గా ఇంగ్లీష్ కొంచెం పర్లేదన్న. ఇంగ్లీష్ ఒక 12 పెట్టాను. రీజనింగ్ కూడా ఈజీగానే ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ చాలా సింపుల్గా ఉందన్న. అంటే బేసిక్ లెవెల్లో అలా ఇచ్చాడు. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను 1 ఇయర్ నుంచి అండి. 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారా? అంటే లాస్ట్ టైం జీడీ కూడా రాశారా? లాస్ట్ టైం జీడీ రాశాను. అది అవ్వలేదా? ఎగ్జామ్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ ఎలాగ అడిగాడు? జనరల్ అవేర్నెస్ చాలా బేసిక్ అన్న. స్పోర్ట్స్ నుంచి 4 బిట్లు అడిగాడు. ఏమైనా గుర్తుంటే చెప్పగలరా? చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడైంది అదొక క్వశ్చన్. అండ్ విన్నర్ అది కూడా ఇంకో క్వశ్చన్. అంకిత్ రైనా అతను ఏ స్పోర్ట్స్ ఆడుతుంది అదొక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి క్రికెట్ గురించి ఒక షాట్ గురించి అడిగాను నేను. జస్ట్ అంటే ఆ షాట్ ఎలా ఆడుతున్నారు అనేది వివరించాడు. పదం అడిగాడు. నెక్స్ట్ మౌర్యుల రాజధాని అనేది ఒకటి అడిగాడు. ఇంకా ప్రాథమిక విధులు అనేవి ఏ సిచ్యువేషన్లో అన్నీ రద్దు చేయబడుతున్నాయి ఒకటి అడిగాడు. ఇంకా ఆర్టికల్స్ నుంచి 2వ పంచవర్ష ప్రణాళికలో అది చైర్మన్ అడిగాను. అంటే చైర్మన్ అంటే పీసీ మహల్నోబి రాజగోపాల్ సార్ అన్న ఆఫీసర్. అది అలా అడిగాడు అంతే. ఇది కూడా కామన్ ఎర్రర్స్ ఎక్కువ అడిగాడు. ఇంగ్లీష్లో కూడా కామన్ ఎర్రర్స్ 4 అడిగాడు. నిన్న ఎగ్జామ్స్లో సెన్సస్ నుంచి కూడా ప్రశ్నలు వచ్చి ఈరోజు ఏమైనా వచ్చాయా? సెన్సస్ నుంచి ఏం రాలేదండి. ఏం ఒకటి కూడా రాలేదు. ఓకే. నెక్స్ట్ మిగతా రిమైనింగ్ సబ్జెక్ట్స్ హిస్టరీ నుంచి కానీ ఏమైనా వచ్చాయా? జాగ్రఫీ మౌర్యుల రాజధాని అడిగాడు. జాగ్రఫీ అయితే సరిగ్గా గుర్తులేదండి. ఓకే, జనరల్ సైన్స్ నుంచి ఏమైనా అడుగుతున్నాడు? జనరల్ సైన్స్ నుంచి ఒకటే అడిగాడు. బేరియం హైడ్రోఆక్సైడ్ దాని రసాయన ఫార్ములా ఒకటి అడిగాడు. అలాగే ఇంగ్లీష్ నుంచి ఎక్కువగా ఏవి అడుగుతున్నాడు? ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్ అడిగారన్న. కామన్ ఎర్రర్స్ ప్యాసేజ్ అలాగే 5 మార్కులు ఉంటుంది అని తెలిసిందే. ఇంకా యాంటోనిమ్స్ సినోనిమ్స్ అయితే జస్ట్ ఒక 2 మాత్రం అడిగాడండి. వొకాబులరీ కూడా అంత ఎక్కువ ఏం లేదు. అర్థమెటిక్ రీజనింగ్ ఎలా ఉంది? అర్థమెటిక్ రీజనింగ్ అయితే దాని టైం మేనేజ్మెంట్ పెట్టండి. రీజనింగ్ కొంచెం టైం ఎక్కువ తినేస్తుంది. అర్థమెటిక్ కూడా చాలా బేసిక్ లెవెల్. బాడ్ మాస్ ఒక 3 ఇస్తున్నాడు. టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, పర్సంటేజ్ అంతే ఇస్తున్నారండి. మామూలుగా లాస్ట్ ఇయర్ పేపర్ మీద కొంచెం ఈజీగా ఉంది ఇయర్ అయితే. తెలుగు మీడియం రాశారు, ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం రాశాను. ఇంగ్లీష్ మీడియం రాశారు. ఓకే, యాక్యురేట్గా ఎన్ని మార్క్స్ రావచ్చు? యాక్యురేట్గా ఒక 80 to 90 అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి. నువ్వు నెక్స్ట్. తమ్ముడు ఒకసారి నీ మీసాలే నాకు కావాలి. 1 నిమిషమే. ఏమైతే ఫస్ట్ నిన్ను అడగాలి. నిన్ను ఓకేనా కుమార్? హాయ్ బ్రో. హాయ్ అన్న. మీసాలు బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎలా రాశారు? బాగానే రాశాను. బాగా రాశారు. ఎన్ని అటెంప్ట్ చేశారు? 62. అంటే ఎలా అనిపించింది పేపర్? పేపర్ అంటే పర్లేదు. అంటే చదివితే ఇంకా మంచిగా రాయొచ్చు. పేపర్ అయితే సింపుల్గానే వచ్చింది. ఇదే ఫస్టా? సెకండ్ టైం. ఓకే, నీకు ఫేవరబుల్గా వచ్చిన సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? హిస్టరీ వచ్చింది మంచిగా. హిస్టరీ నుంచి ఎన్ని వచ్చాయి? హిస్టరీ నుంచి ఒక 5-6 రావచ్చు. జాగ్రఫీ ఆల్మోస్ట్. ఓకే, అంటే మొత్తం జనరల్. ఓకే. ఇంగ్లీష్ ఎలా ఉంది? ఇంగ్లీష్ అంతగా ఐడియా లేదు, అంటే రాదు. మెయిన్ క్వాంట్స్ ఎలా ఉంది? అర్థమెటిక్ క్వాంట్స్ అంటే తెలీదు అంత ఓవర్గా. అంతా ఓకే, బాగుంది. రీజనింగ్ టైం తీసుకుంది బాగా. ఆ టైం తెలియక టైం అక్కడ లాగేసింది. క్వాలిఫై అవుతాము అనే నమ్మకం ఉందా? క్వాలిఫై అవుతాం. ఆల్ ది బెస్ట్. హాయ్ బ్రో. హాయ్ అన్నయ్య. ఎలా రాశారు? నేనైతే బాగా రాశాను. బాగా రాశారు, వెరీ గుడ్. అంటే టోటల్గా ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు? నేనైతే 61 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను అన్నయ్య. నేనైతే బాగా అటెంప్ట్ చేశాను అనుకుంటున్నాను. మ్యాథ్స్ బాగా అటెంప్ట్ చేశాను. మ్యాథ్స్లో ఒక 19 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేశాను. కాకపోతే రీజనింగ్ 19 చేశారు. అర్థమెటిక్ క్వాంట్స్ వెరీ గుడ్. రీజనింగ్ కొంచెం నాకు టైం మేనేజ్మెంట్ సరిపోలేదు. అంటే ఓవరాల్గా సరిపోయింది, కానీ రీజనింగ్ కొంచెం కష్టం అనిపించింది. జనరల్ అవేర్నెస్ ఎలా ఉంది? జీకే మాత్రం బాగుందన్నయ్య. స్పోర్ట్స్ మీద ఒక 3-4 క్వశ్చన్ వరకు అడిగాడు. జీకే అయితే పర్లేదు. ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు జీకే? రైనా ఏ గేమ్కి సంబంధించిన వాడని అడిగాడు. ఆ తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందని అడిగారు. మళ్ళీ ఫిఫా వరల్డ్ కప్ ఎవరు విన్ అయ్యారని అడిగారు. 2 క్వశ్చన్స్. మొఘల్ రాజ్యం ఒక సామ్రాజ్యం యొక్క అదే గుర్తు రావట్లేదు. ఓకే, డోంట్ వరీ. మొఘల్ సామ్రాజ్యం యొక్క అదే అక్కడ ఉంటారు కదా
రాజధాని ఏదని అడిగారు. ఇంకా ఈ బిట్స్ అయితే కొంచెం పర్లేదన్నయ్య, బాగానే ఉంది. నేనైతే క్వాలిఫై అవుతావు 100% అవుతాను. ఎక్కడి నుంచి వచ్చారు? నాదైతే శ్రీకాకుళం అన్నయ్య. శ్రీకాకుళం. అంటే జనరల్గా మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం? తెలుగు మీడియం అన్నయ్య. తెలుగు మీడియం ఇప్పుడే పెట్టాడు కదా, మీకు బాగా ఫేవర్ అయిందా? నాకైతే ఫేవర్ అయిందన్నయ్య. ఫేవర్ అయింది. అంటే యాక్యురేట్గా ఎన్ని మార్క్స్ రావచ్చు అనుకుంటున్నాను? నేనైతే 75 to 80 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 75 to 80. అంటే ఏ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనే ఏది వచ్చినా పర్లేదని వెళ్తావా? అంటే ఇష్టం. సో వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి.